హలో అండి. ఈరోజు నాటుకోడి కూర చూద్దాము. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ముందుగా ఒక వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోండి. దాంట్లో ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆనియన్స్ కూడా ఎక్కువే వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే మనకి గ్రేవీ బాగా వస్తుంది. రాగి సంకట్లోకి చాలా బాగుంటుంది. ఆనియన్స్కి తగ్గట్టు సాల్ట్, పసుపు యాడ్ చేసుకోండి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయంట ఆనియన్స్. అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేయండి. ఒక 4 అలాగా చీలికలుగా కట్ చేసి ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాలండి. పచ్చివాసన పోయే వరకు వేగితేనే కూర టేస్ట్ బాగుంటుంది. లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ ఎక్కువ వస్తూ ఉంటుంది. నాటుకోడిని బాగా క్లీన్ చేయాలండి. ఒక 4 టైమ్స్ అయినా బాగా క్లీన్ చేసి ఆ తర్వాత పసుపుతో క్లీన్ చేయండి. మీకు నాటుకోడి స్మెల్ ఎక్కువ వస్తుంది కదా, అది కూడా చాలామంది ఇష్టపడరు. పసుపుతో క్లీన్ చేస్తే ఆ స్మెల్ కొంచెం పోతుంది. ఆ తర్వాత ఉప్పు కారం పెట్టి పక్కన పెట్టండి. బాగుంటుంది అలా వండుకుంటే. ఒక గంట అయినా పక్కన పెడితే బాగుంటుంది టైం ఉన్నప్పుడు. ఆ చికెన్ మొత్తం దాంట్లో వేసేసి మూత పెట్టి ఆ వాటర్తోనే మగ్గనివ్వండి. ఆ చికెన్లోంచే వాటర్ ఎక్కువ వస్తూ ఉంటుంది. కారం ఇంకా గరం మసాలా యాడ్ చేసుకోండి. మీకు తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. చాలామందికి నా ఈ నాటుకోడి ముక్క పీస్ చాలా గట్టిగా ఉంటుందని తినరు. అలా ఉన్నవాళ్ళు, అలా తినలేము అనుకున్న వాళ్ళు కుక్కర్లో ఒక 3 విజిల్స్ రానివ్వండి. ఆ తర్వాత ఇలా కర్రీ చేసుకోండి, బాగుంటుంది. నేనైతే కుక్కర్ ఏం పెట్టలేదు. మాకు ఇలాగే ఇష్టం. ఈ ఫ్లేవర్ కొంచెం గట్టిగా ఉంటే పీస్, అందుకని చెప్పి నేను కూడా వాటర్ వేసి బాగా ఉడికించానండి. సో అంత గట్టిగా ఏం లేదు, బాగానే ఉంది. కోడి కూడా బాగా చిన్నది, అందువల్ల త్వరగా కుక్ అయింది. వాటర్ వేసుకొని బాగా ఉడకపెట్టాలండి. వాటర్ అంతా పోయే వరకు, బాగా ఆయిల్ పైకి తేలే వరకు కర్రీని బాగా ఉడకబెట్టండి. తర్వాత కరివేపాకు యాడ్ చేయండి. అన్నీ సరిపోయినాయి లేదో చూసుకోండి. మన అమ్మమ్మలు కానీ అమ్మలు కానీ ఇలానే చేసేవారు కదా. మనం ఏంటంటే దాంట్లో టొమాటో పేస్ట్లు యాడ్ చేసి ఇంకా మసాలా పేస్ట్లు అవి యాడ్ చేసి ఇంకా ఏదో వెరైటీగా చేద్దాం అనుకుంటాము. కానీ వాళ్ళు చేసే కర్రీ టేస్ట్ మనకు అస్సలు రాదు. వాళ్ళు చేసేది ఎంత బాగుంటుందో మనం ఇంకా యాడ్ చేసి ఇంకా బాగా చేయాలి అనుకుంటాం. అవి బాగానే ఉంటాయి కానీ వాళ్ళు చేసినట్టు మాత్రం రాదు. ఇలా బాగా కుక్ చేయండి, చాలా బాగుంటుందండి. చెప్తే నమ్మరు. రాగి సంగట్లోకి ఇలా వేసుకొని చూడండి నాటుకోడి కూర. సూపర్ ఉంటుంది టేస్ట్. గ్రేవీ రాదేమో మసాలా పేస్ట్లు అవి వేయకపోతే అని అనుకోవద్దు. ఆనియన్ ఎక్కువ వేస్తాం కాబట్టి బాగుంటుంది. కొంచెం వాటర్ కూడా ఎక్కువ వేసుకొని ఉడకబెడతాం కదా. వేడిగా ఇలా రాగి సంగట్లోకి సర్వ్ చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. చూసారా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. పులుసులాగా, నాటుకోడి పులుసులాగా అలానే ఉంటుంది. గ్రేవీ తక్కువేమి ఉండదండి. ఆనియన్స్ మనం ఎక్కువ వేసుకుంటే ఇలా గ్రేవీ ఎక్కువ వచ్చి జ్యూసీగా చాలా బాగుంటుంది రాగి సంగట్లోకి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.